ఈ కోపిష్ఠులతో నువ్వు స్నేహం చేసావనుకో, నీ ప్రాణానికి నువ్వు ఉరి తెచ్చుకుంటావు, నీ ప్రాణాన్ని ఉట్టిగానే నువ్వు పోగొట్టుకుంటావు. ఏమండి, ఆయుష్ నిండక ముందే ప్రాణాలు పోయాయని గ్రంథంలో రాస్తుంది. ఆయుష్ నిండక ముందే వీళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఎందుకు? కోపిష్ఠులతో స్నేహాలు చేసి. అందుకే దావీదు సౌలును వదిలేసి పక్కకి వెళ్ళిపోయాడు. తెలుసా మీకు? పక్కకి వెళ్ళిపోయాడు దావీదు సౌలును వదిలిపెట్టి. దేవుని వదిలిపెట్టి ఏబేలు పక్కకి వెళ్ళిపోయాడు. నా ప్రియమైన సహోదరి సోదర, కోపం అనేది గమనించండి, ఒక బయటే కాదు నిన్ను పాడు చేసేది, నీ ఇంట్లో కూడా నిన్ను పాడు చేస్తుంది. దయచేసి నేను ప్రేమతో చెప్తున్నాను ఏంటిదంటే, కోపం అనేది కంట్రోల్ చేసుకోండి. దీన్ని నువ్వు అదుపులో పెట్టుకున్నప్పుడే సంతోషంగా, సమాధానంగా, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యంగా ఏబేలు లాగా నువ్వు దేవునితో నివసించగలుగుతావు, దావీదులాగా నువ్వు దేవునితో నివసించగలుగుతావు.